ఇది గంగాపురం అనే ఓ చిన్న గ్రామం. గ్రామం మధ్యలో పెద్ద చెరువు ఉంది. పక్కనే మామిడి తోటలు, గాలికి ఊగిపోతున్న చెట్లు. పిల్లలు ఆ చెరువు ఒడ్డున ఆడుకుంటూ చేపలు పట్టడానికి ప్రయత్నిస్తారు. రైతులు పొలాల పనిలో మునిగిపోయి ఉంటారు. ఒకప్పుడు ఈ చెరువు నీటితో నిండిపోయి పచ్చగా ఉండేది. కానీ ఇప్పుడు ఎండిపోతూ ఉంది. రోజు రోజుకు చెరువులో నీళ్లు తగ్గిపోతున్నాయి. గ్రామస్తులు ఈ పరిస్థితిని చూసి విచారిస్తున్నారు. కొంతమంది చెరువును పునరుద్ధరించాలి అని భావిస్తుండగా, మరికొందరు దీనిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎప్పుడూ జలకలతో కనిపించే చెరువు ఇప్పుడు మట్టితో నిండిపోతోంది. జంతువులకు, పంటలకు నీరు లేకుండా పోయింది. గ్రామం ఎప్పుడూ ఇలా ఉండదని అందరూ భయపడుతున్నారు. ఒక రాత్రి రాము అనే యువకుడు చెరువు దగ్గర అనుకోకుండా ఓ విచిత్రమైన శబ్దం వింటాడు. రాత్రి నిశ్శబ్దంలో ఆ శబ్దం ఇంకా భయపెడుతుంది. జిగేలుమనే చీకట్లో అతను అటు ఇటు చూసి చెరువుకు దగ్గరగా వెళ్తాడు. నీటి మధ్య ఏదో మెరుస్తూ కనిపిస్తోంది. అది ఏమై ఉంటుందో ఎవరికీ తెలియదు. తెల్లవారిన తర్వాత రాము తన మిత్రులతో కలిసి చెరువును పరిశీలించేందుకు బయల్దేరతాడు. ఆ ప్రాంతాన్ని పరిశీలించగా పురాతన కాలంలో ఒక ప్రవాహాన్ని అడ్డగించిన ఓల్డ్ టన్నెల్ ఉందని తెలుసుకుంటాడు. ఇది ఒకప్పుడు చెరువుకు ఎప్పుడూ నీరు అందించే మార్గమని గ్రామంలోని వృద్ధులు చెబుతారు. ఎప్పుడో మూసివేసిన ఈ మార్గాన్ని తిరిగి తెరిస్తే చెరువు మళ్లీ నిండిపోతుందనే ఆశ కలుగుతుంది. ఈ విషయం గ్రామంలో వ్యాపించడంతో అందరూ కలిసి చెరువును పునరుద్ధరించేందుకు శ్రమిస్తారు. చెరువు చుట్టూ వాన నీటిని నిల్వ చేసే చర్యలు తీసుకుంటారు. కొంతకాలానికి వర్షాలు పడడంతో పాత ప్రవాహ మార్గం తెరుచుకుని చెరువు మళ్లీ నిండిపోతుంది.